హాయ్ ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే అపోలో ఫిష్ ఫ్రైని ఈరోజు తయారు చేద్దామా. ముందుగా బోన్లెస్ అపోలో ఫిష్ని శుభ్రంగా కడిగి మనకు నచ్చిన సైజుల్లో కట్ చేసి పెట్టుకొని ఒక నిమ్మకాయని రసం తీసి వేసుకోండి. దీనిలోనే ఒక ఎగ్ను కూడా వేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోండి. ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ మైదా వేసుకొని దీనిలోనే 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకొని దీనిలోనే 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ కూడా వేసుకొని పూర్తిగా కలిపి పెట్టుకోండి. ఒక అరగంట పాటు ఉండనివ్వండి. తర్వాత స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని దానిలోనే కాస్త ఆయిల్ వేసుకొని ఈ అపోలో ఫిష్ని వేసుకొని వేయించుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా మొత్తం వేయించుకున్న తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇది చాలా స్మూత్గా ఉంటుంది. ఈ ఫిష్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా వేసి పక్కన పెట్టుకోవాలండి. ఇలా పూర్తిగా అన్నిటినీ కూడా ఇలానే వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇలానే మొత్తం అన్నీ వేయించుకున్నాక ఈ ఆయిల్ కాస్త వేడి చల్లారనివ్వండి. ఇప్పుడు వేయించిన ముక్కల్ని కూడా పక్కన పెట్టుకొని కాస్త ఆయిల్ని తీసి పక్కన పెట్టుకోండి. ఈ మిగిలిన ఆయిల్లోనే సన్నగా తరిగిన వెల్లుల్లిపాయల్ని, సన్నగా తరిగిన అల్లం ముక్కల్ని కూడా వేసి దీనిలోనే కరివేపాకుని కట్ చేసి వేసుకోండి. కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని సిమ్లోనే పెట్టుకొని వేయించుకోండి. ఇలా వేయించుకున్నాక చిటికెడు ఫుడ్ కలర్ రెడ్ కలర్ వేసుకోవాలి. దీనిలోనే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి, ఒక హాఫ్ టీ స్పూన్ కారం కూడా వేసుకొని పూర్తిగా కలిపి పెట్టుకోవాలి. ఇందాకలు వేయించుకున్న అపోలో ఫిష్ను కూడా వేసుకొని పూర్తిగా కలిపి పెట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా పూర్తిగా కలిపి పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత దీనిలోనే సోయా సాస్ ఉంటుంది కదా, దాన్ని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి ఇలా వేసుకోవాలి. దీనిలోనే కాస్త టమాటా సాస్ను కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత పూర్తిగా కలిపి పెట్టుకున్నాక ఒక హాఫ్ టీ స్పూన్ నిమ్మరసం కూడా వేసుకొని పూర్తిగా కలిపి పెట్టుకోండి. ఇలా పూర్తిగా కలిపి పెట్టుకున్న తర్వాత ఆ ఫ్లేవర్ మొత్తం ఆ ఫిష్కి పట్టాలండి. ఇలా పూర్తిగా సిమ్లోనే పెట్టి వేయించుకుంటూ ఉండాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఎంతో టేస్టీ అయిన అపోలో ఫిష్ రెడీ.